హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ధనియాలు అలాగే 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. మీకు స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర వేసి ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఇలా బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టు తీయనవసరం లేదు, మిక్సీ పడతాం కాబట్టి ఇలా వేసేసుకున్నా ఫ్రై అయిపోతుంది. ఇదంతా వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అందులోనే గోంగూర అంతా వేసేసి కడిగి పెట్టుకున్నది ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి వదిలేయండి. హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా ఇది ఉడకడానికి ఒక 10 మినిట్స్ పైనే పడుతుంది కాబట్టి ఈలోపు మనం చల్లారి పెట్టుకున్న మిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉంచుకోండి. అది ఉడికేలోగా ఒక 2 ఉల్లిపాయలు చిన్నవైతే ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. బాగా చిన్నవి కాదు పెద్దవి కాదు, ఇలాగా కట్ చేసి నలిపి పెట్టుకోండి. ఈలోపు అది మగ్గాక వాటర్ అంతా దిగిపోయింది కదా, ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక బాగా కలుపుకుంటే మిక్సీలో వేయని అవసరం లేదు. ఒకవేళ మీకు మెత్తగా అవ్వలేదు అనుకుంటే మిక్సీలో అయినా రోట్లో అయినా వేసి దంచుకోండి. ఈలోపు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నది ఈ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయాక ఈ మిశ్రమం వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. నాకు అదంతా కలిసేలాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇది ఇలా పక్క తీసి పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలోకి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు కూడా వేసి కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇది కొన్ని రోజులు నిల్వ ఉండాలనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. చూసారు కదా, ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ముందే వేస్తే కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిపోతుంది, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. నేను కరివేపాకు కూడా వేసి బాగా కలుపుతున్నాను. ఇది ఫ్రై అయిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరలోకి దీన్ని వేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా దీన్నంతా అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా మీకు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. రోట్లో అయినా మిక్సీలో అయినా సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.